జయదాం శుభదాం దేవి శ్రీచక్రస్థితా పరా వత్సలాం మాతరం సుషమా విజయలక్ష్మీ నమామ్యహం. ఎవడ్రా నువ్వు? నేను దారి తప్పి అడవులో తిరుగుతున్న బారసారిని. కపాళి పాతాళ కాళి చోటిగా చూడు, దిక్కులు చూడకు, నా కళ్ళలోకే చూడు, నా కళ్ళలోకే చూడు, చూడు. అబ్రా కదబ్రా, నువ్వు ఈ కద్రా భక్తుడివి. అవును. నీ పేరు? కళ్యాణ్ కుమార్. నీ వృత్తి? ఫారెస్ట్ ఆఫీసర్. అమ్మని అమ్మ కొడుకు, ఎందుకొచ్చావు ఇక్కడికి? మీరీ అడవిలో అక్రమ వ్యాపారం చేస్తున్నారని, పులిజోన్ పేరుతో గిరిజనులు ఈ ప్రాంతంలోనికి రానికుండా గంజాయి పండిస్తున్నారని తెలిసి వచ్చాను. నరసింహం,
బ్లడ్ బ్యాంక్ లో రక్తం లేక చిరుత పులులు చిరచిరలాడుతున్నాయి. వీడిని తీసుకెళ్లి పులికి ఆహారంగా వేయి. రాజలక్ష్మి, రెక్కలు దిగిన పక్షి, నువ్విక్కడున్నావా? ఉండు. బై మిస్టేక్ లోపలికి వచ్చినట్టున్నాను. నేను బయట పడుకుంటాను. వద్దులేండి, పెళ్లిగాని ఆడపిల్లని బయట పడుకోబెడితే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు ఎక్కడ పడుకోండి, నేనే బయట పడుకుంటాను. మీకేం అభ్యంతరం లేకపోతే ఐ డోంట్ మైండ్. మీరు కూడా ఇక్కడే పడుకోవచ్చు. అంటే మీరు కూడా ఇక్కడ నా పక్కన? నేను పైన, మీరు కింద. థాంక్స్. ఏమిటండి నా మీద పడ్డమే కార్యక్రమాలు పెట్టారా ఏమిటి? ఈసారి నా తప్పు కదండి, ట్రైన్ తప్పు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఆ సారీ ఏదో మీద పడుకుని చెప్పాలా, పైకి లేచి చెప్పొచ్చు కదా. అంతా తమాషాగా జరుగుతుంది కదండి. అవునండి, నా తమాషా జరుగుతుంటుంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు షేక్స్పియర్. ఫ్రెండ్షిప్స్ ఆర్ మేడ్ ఇన్ రైల్వే కంపార్ట్మెంట్స్ అంటాను నేను. ఆహాహా, ఏం కొట్టారండి కొటేషన్. ఒట్టి కొటేషన్స్ మాత్రమే కాదండి, బాడీ లాంగ్వేజ్ కూడా తెలుసు. అచ్చా, ఏమిటండి ఆ లాంగ్వేజ్? మీరు ఐఏఎస్ అపియర్ అయ్యారు కాబట్టి పెద్ద ల్యాండ్ లార్డ్ కొడుకు అయి ఉంటారు. అక్కడే మీరు ఆవకాయ కలిపిన ముద్దపప్పులో కాలేశారు. మినిస్టర్ కొడుకు? మరి ఎవరండి మీరు? తల్లిదండ్రులు ఎవరో తెలియని అనాథం, ఒక మంచి మనిషి ఆదరణలో పెరిగిన పేదవాడిని. అక్షర జ్ఞానం లేని గిరిజనులు అన్నం కోసం దాచుకున్న ప్రతి రూపాయి నా జోలిలో వేసి నన్ను పంపించిన ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. నేను చదివిన ఈ ఐఏఎస్ చదువు ఆ కొండవీటి ప్రజలకు కాస్త ఉపయోగపడినా వాళ్ళ రుణం తీర్చుకున్న వాడిని అవుతుంది. థ్యాంక్ యూ. చూడండి పిల్లకాయలారా, పిల్లకాయలారా, ఆడపిల్లకాయలారా, పడగెప్పి నాగుపావని గుడ్లప్పగించి చూడండి. ఇది కాటేసిందంటే కాలింసల్లో కాటికెళ్ళిపోతారు. మీ పసుపు కుంకాలు ఉండాలంటే, మీ పేనాలు నిలవాలంటే ఇదిగో తెల్లీసరి కాడ. ఒకసారి కుంటోని కాటే తెల్లీసరి పడతాను, ఇసల్లాగెత్తాను, నన్నేమనుకోవద్దు. నాగరాజా, తెల్లీసరి పెడతాను, ఇసల్లాగాలి. ఓం డామ్ డీం డూమ్ డా. అయ్య బాబో, ఇది మామూలు కాదు, తెల్లేసరే. ఎంతకెత్తావు? నిమిషంలో తగ్గేదైతే 5 రూపాయలు, కాల్ నిమిషంలో తగ్గేదైతే 10 రూపాయలు. అర నిమిషంలో తగ్గేదైతే ఎంత? ఏందబ్బయో, నా బుట్ట మీద దొరవెత్తుండవు సైతి? బుట్ట మీదే కాదు మే, బుట్ట లోపల కూడా దొరవేస్తాను. లోపల ఏముందో తెలుసా? ఏంటి, బురద పామేగా? కాదు, కాసుపాము. అయ్య బాబోయ్, అరిచిందంటే టపక్కమంటావు. ఏది కరిపించి చూద్దాం. అబ్బాయా, చూడటానికి చక్కగా ఉండవు, పాము కరిచిందంటే కాపురానికి పనికి రావంతే. పనికొచ్చేలా చేయడానికి నువ్వు ఉన్నావు కదే పిచ్చుకోనా. ఏందబ్బాయో, సరే ఎక్కువ తీసుకుంటుండవా? తను ఎక్కువ కాదే, పాము కరిస్తే తెల్లేసర పెట్టడానికి నువ్వు ఉన్నావు కదే పిల్లి పేసరా. దా కరిపించు, భయం అయితే నేనే కనిపించుకుంటా. ఇది కూరలు పీకేసిన పాము, ఇవి తెల్లేసిన వేళ్ళు కావు, తంగేడి చెట్టు పుల్లలు. ఈ మొత్తం వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామా. దయచేసి మీరు ఎవరు మోసపోకండి. ఆగు, ఈ కొండ వీడిలోకి అడుగు పెట్టాలి అంటే ముందుగా నా కాళ్ళకు దండం పెట్టాలి. నేను పుట్టిన ఈ గడ్డకు దండం పెడతాను గాని ముసుగులో ఉండి బాటసారులు బెదిరించే నీలాంటి వాళ్లకు దండంతో సమాధానం చెప్తాను. ఇంత పొగరా? అయితే కాసుకో.
ఎలా ఉంది బాబా మన దెబ్బ? శాబాష్ రాజా, చిన్నతనంలో నేను నేర్పిన సాముగరిడిలో మర్చిపోయావేమోనని చిన్న పరీక్ష పెట్టాను. మొత్తానికి ఈ గడ్డ బిడ్డవనిపించావు రాజా. బాబా నువ్వు నేర్పిన విద్య బాబెందుకు మర్చిపోతాడు బాబా? బాగా ఎదిగిపోయొచ్చాడు. నా సావిరంగా చూడగానే సెటక్కని పెళ్లి చేసుకోవాల్సి. బాగున్నావా బాబు? ఏమిటి బాబు విశేషాలు? ఒక్క మాట చెప్పడం చాలా కష్టం. గూడెంగి పదండి, అన్ని వివరంగా చెప్తాను. నడవండి. రా బాబు.